ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుందని మీకు తెలుసా? ఎలాగో చెప్తానో ముందు వీడియోని సేవ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి. బేసిక్లీ టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాము? ఎర్నింగ్ మెంబర్ అబ్సెన్స్లో ఫ్యామిలీకి ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని కదా. మరి ఒకవేళ పాలసీ టర్మ్లో పాలసీ తీసుకున్న అతను సర్వైవ్ అయితే మనం కట్టిన ప్రీమియమ్స్ అని వేస్ట్ అవుతాయని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక కొత్త ఫీచర్ తీసుకొని వచ్చింది. అదే రిటర్న్ ఆన్ ప్రీమియం. ఈ ఫీచర్ వల్ల పాలసీ పీరియడ్లో సర్వైవ్ అయితే అంటే బతికితే మనం కట్టిన ప్రీమియమ్స్ అన్ని రిటర్న్ చేస్తుంది. సీరియస్లీ? కానీ ఇక్కడ కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్తో కంపేర్ చేస్తే ఈ పాలసీ ఫీచర్ ఉన్న ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక నార్మల్ టర్మ్ ఇన్సూరెన్స్ 30 years పీరియడ్కి 11,000 ప్రీమియం ఉంటే ఈ ఫీచర్ ఉన్న ప్రీమియమ్స్ 21,000 వరకు ఉంటాయి. ఆల్మోస్ట్ డబుల్. ఇవే కాదు, ఇంకా ప్రీమియంని రిటర్న్ చేసే టైంకి జీఎస్టీ ఆర్ఎల్స్ ఏమైనా ట్యాక్సెస్ పే చేస్తే రిటర్న్ చేయరు. ఆబ్వియస్లీ ఇప్పుడైతే జీఎస్టీ లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ జీఎస్టీ వస్తే టర్మ్ ఇన్సూరెన్స్ పైన అవేవి కూడా రిటర్న్ రావు. అండ్ ఇంకో మేజర్ లాస్, ఇన్ని ఇయర్స్కి మీరు ఆ ఎక్స్ట్రా ప్రీమియం అమౌంట్ ఏదైతే రిటర్న్ ఆన్ ప్రీమియంకి పే చేస్తున్నారో అదే ఏదైతే నార్మల్గా ఎస్ఐపిలో పెట్టినా కూడా మీకు రిటర్న్స్ వస్తాయి, వెల్త్ జనరేట్ అవుతుంది. బట్ దీనివల్ల మీరు ఎంతైతే పే చేశారో దాంట్లో ట్యాక్సెస్ డిడక్ట్ చేసుకొని మరీ ఇస్తారు. సో మీ డబ్బులు ఏవి పెరగవు, ఎంత పే చేశారో అంతే రిటర్న్ వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు రిమెంబర్ దట్ ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం అయితే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, అండ్ అదే వెల్త్ క్రియేషన్ కోసం ఎస్ఐపీస్ చేయండి. ఈ రెండింటిని మిక్స్ చేయకండి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? కమెంట్స్లో చెప్పండి.